వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ నీచుణ్ణి ఏమనాలి? ఇలాంటి నీచులకు తల్లి చెల్లి పెళ్ళాం అనే తేడాలుండవా? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తర్వాత కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ నేను చెప్పడం కంటే వీడియో చూపిస్తే చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. क्या कर रहे थे? मियां बीवी है कोई? फोन कर कौन है? बहन है वो दोस्त जवान है, बहन है वो दोस्त जवान है, बहन है वो दोस्त जवान है, बहन है वहाँ पढ़ रहा, बहन को लेके नहीं, बहन को लेके यहाँ पढ़ रहा। छोड़ छोड़ आप छोड़ हाथ छोड़ दोस्त, ठीक है? खम्मा गई। एक बात तो था, भोज दिया बहन है तेरी, इसमें लेकर बाथरूम में पढ़ रहा महिला में, इसमें इधर भी जा और इधर भी जा, तेरी बहन है यहाँ, बहन है तेरी यहाँ। क्या कर रहे थे? मियां बीवी है कोई? फोन कर कौन है? बहन है वो दोस्त जवान है, बहन है वो दोस्त जवान है, बहन है वो दोस्त जवान है, बहन है वहाँ पढ़ रहा, बहन को लेके नहीं, बहन को लेके यहाँ पढ़ रहा। छोड़ आप छोड़ हाथ छोड़ दोस्त, ठीक है? खम्मा गई। एक बात तो था, भोज दिया बहन है तेरी, इसमें लेकर बाथरूम में पढ़ रहा महिला में, इसमें इधर भी जा और इधर भी जा, तेरी बहन है यहाँ, बहन है तेरी यहाँ। రైట్, వీడియో చూసారు కదా. మహిళలకు సంబంధించిన టాయిలెట్స్లోకి మహమ్మద్ అనే వ్యక్తి చొరబడ్డాడు. చొరబడి లోపల ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వాడిని తీసుకొచ్చి బయట పట్టుకొని నాలుగుదంతే, లోపడుంది నా చెల్లె, నా సొంత చెల్లె, నేను ఏమైనా చేస్తా, మీరేం చేసుకుంటారు అని మాట్లాడిండు. అఫ్కోర్స్ జనాలు చిత్తకొట్టిరనుకోండి, అది వేరే విషయం. లోపడుంది నా సొంత చెల్లె, నేను ఏమైనా చేస్తా అంటే, సొంత చెల్లె టాయిలెట్లో ఉన్నప్పుడు అత్యాచారం చేయడం ఏ అన్నైనా ఉంటుందా? థూ, ఇంతకంటే నీచం, ఇంతకంటే పనికిమాలినతనం ఏదైనా ఉంటుందా? చెల్లి అంటే తల్లితో సమానం. చెల్లెను రక్షించాలి, చెల్లెను చెరపకూడదు. చెల్లెకు కష్టం వస్తే అన్నగా ముందు నిలబడి పోరాడాలి, కానీ చెల్లెకు కష్టాన్ని కలిగించి చెల్లె శరీరాన్ని ఆక్రమించాలి అని కోరుకోకూడదు. ఎంత నీచుడంటే బాత్రూంలో చెల్లెను వదిలిపెట్టలేదు అంటే వీడి ఇంట్లో మాత్రం చెల్లెను వదిలిపెడతాడా? ఇలాంటి నీచులు ఈ సమాజంలో తిరుగుతున్నారు కాబట్టే, ఇలాంటి నీచులు ఈ సమాజంలో ఎక్కువైపోతున్నారు కాబట్టే మహమ్మద్ లాంటి వాళ్ళు ఈరోజు జనాలకు చెల్లికి తల్లకి అక్కకు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.